బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. అన్న ఏంటి 4th సిఐడి నోటీసులు ఇచ్చింది, హాజరవుతుర్రా? ఏం చెప్తారు? 100% మేము చట్టాన్ని గౌరవిస్తాం. ఖచ్చితంగా హాజరైతా ఖచ్చితంగా వాళ్ళకి నేను చేసిన తప్పేం లేదు. అసలు సిఐడి నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కరీంనగర్ సిపి గారికి ఇవ్వాలి. 180 రౌండ్లు జలసాలు వాళ్ళ సతీమణితోని వారి ఫ్రెండ్స్తోని ఫైరింగ్ చేసినందుకు సిఐడి నోటీసులు సిపికి ఇవ్వాలి. ఇవాళ ఒక్కొక్క ఎస్హెచ్ఓ దగ్గర 25,000 రూపాయలు వసూలు చేసి 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసినందుకు ఆయనకి సిఐడి నోటీసులు ఇవ్వాలి. ఇలా హైదరాబాద్లో ఇల్లీగల్గా కరీంనగర్కి అలాట్ అయిన ఇన్నోవా ప్రైవేట్ వ్యక్తులకు పెట్టుకుంటూ కరీంనగర్లో పనిచేస్తున్నట్టు కానిస్టేబుల్ ఇద్దరిని చూపించుకుంటూ కరీంనగర్ 1 టౌన్లో పనిచేస్తున్నట్టు చూపించుకుంటూ లేకుంటే కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఇంకో కానిస్టేబుల్ పనిచేస్తున్నట్టు చూపించుకుంటూ ఆ ఇద్దరు కానిస్టేబుల్ని హైదరాబాద్లో పెట్టినందుకు దాని మీద వేయాలి సిఐడి. మేము చేసిన తప్పేంటిది? మమ్మల్ని సిఐడికి వేసినందుకు. సరే సిఐడి చేసినా ఎన్ని చేసినా ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదు. సరే నా మీద వేసారు, ఓకే. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం చేశారు? మా ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు ఏం చేశారు? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారు? కార్యకర్తలు 20 మందికి సిఐడి నోటీస్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నిలబడి కొట్లాడుతూనే ఉంటాం. ఈ ఉచ్చు ఖచ్చితంగా ఫ్యూచర్లో పోలీసు వాళ్ళకి బిగిస్తుంది. మీరేమో ఏం చేయలేదంటారు. ఆ రోజు సమ్మక్క సారలమ్మ దర్శనానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఆటంకం కలిగించారు, లేకపోతే పోలీసు విధులకు ఆటంకం కలిగించారు, మతం పేరుతో సిపిని కూడా టార్గెట్ చేశారని చెప్పేసి వాళ్ళు నోటీసులు ఇచ్చారు కదా. మరి మీకు ఒకటే చెప్తున్నా బ్రదర్, నా సొంత ఊరికి అది నా ల్యాండ్. ఆడ సమ్మక్క జాతరని గద్దెల్ని 30 లక్షల రూపాయలతో నేను డెవలప్మెంట్ చేసిన. నా సొంత ఊరికి, నేను పుట్టింటి ఊరికి పోవడానికి, దేవుని దర్శనం చేయడానికి పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా? నా హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నేను, నా సతీమణి, నా బిడ్డ కలిసి మేము అటు పోతుంటే అసలు వందలాది మంది పోలీసులను పెట్టి నన్ను ఎందుకు ఆపారు? నంబర్ 1. నంబర్ 2, నేను దేవుని దర్శనం దగ్గరికి పోయిన తర్వాత, ఆ గద్దెల దగ్గరికి పోయిన తర్వాత ఎందుకు మమ్మల్ని ఎత్తుకపోయారు? ఇది పోలీసుల ఓవర్ యాక్షన్ను రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్తో చేసినట్టు కనబడతలేదా? నేను ఏ ఒక్క చిన్న అడ్డంకి చేసినా, ఏ ఒక్క చిన్న తప్పు చేసినా నా ముక్కు భూమికి రాక్తా క్షమాపణ చెప్పడానికి. పోలీసు వాళ్ళు తప్పు చేసి ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు. సర్వం వాళ్ళు చేసే తప్పులకి మమ్మల్ని బలి చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నది కౌశిక్ రెడ్డి, భయపడేది ఉండదు వాళ్ళ కేసులకు అనేది మీకు తెలియదు. చాలా మంది ఎమ్మెల్యేలు ఉండగా రేవంత్ రెడ్డికి కౌశిక్ రెడ్డి ఎందుకు టార్గెట్ అవుతుండు? అది రేవంత్ రెడ్డి చేస్తున్నా లేకపోతే కౌశిక్ రెడ్డి వేయించుకుంటున్నా? ఏం చెప్తారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి చరిత్ర మొత్తం నరనరాన కౌశిక్ రెడ్డికి తెలుసు. రేవంత్ రెడ్డి గారి చరిత్ర మొత్తం కూడా ప్రజలకు చెప్తూ ఉంటే ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇవ్వాలని పోరాడుతుంటే అది తట్టుకోలేక నా గొంతు నొక్కడానికి నన్ను టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, ఏమి చేసినా, ఏమి ఉన్నా, ఎట్టు పరిస్థితిలో తెలంగాణ ప్రజల పక్షాన, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఖచ్చితంగా కొట్లాడుతా వాళ్ళ కోసం నిలబడి ప్రశ్నిస్తూనే ఉంటాం. ఏం జరిగింది? కడియం శ్రీహరిని నిజంగా గన్ను పెట్టి అట్లా బెదిరించినట్టు బెదిరించారా? అసలు ఏం జరిగింది ఆ రోజు? ఏం చెప్తారు మరి? నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పిన, వెరీ క్లియర్. అండ్ అసెంబ్లీ ఈజ్ లైవ్. వాళ్ళు నేను తప్పు చేసినా అనుకుంటే, నేను గన్ను పెట్టినానని ఏమని అనుకుంటే వాళ్ళని తీసి విజువల్స్ రిలీజ్ చేయమని చెప్పండి. అసలు నేను ఏమీ చేయలేదు. వాళ్ళు చేసిన అతిపెద్ద భారీ స్కామ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్కామ్ని బయట పెట్టిండ్రు హరీష్ రావు గారు. దాన్ని డైవర్ట్ చేయడానికి పనికిరాని ముచ్చట్లు మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితుల కోసం పోరాటం చేసిందే కౌశిక్. ప్రతి అసెంబ్లీ సెషన్ నువ్వు చూస్తూ ఉంటావు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ సెషన్ నుంచి ఇప్పుడు మొన్నైన సెషన్ వరకు నేను ప్రతి సెషన్లో దళితులకి దళిత బంధు ఇవ్వాలని కొట్లాడినా. ఇలా వాళ్ళు ఇస్తాన 12 లక్షల దళిత బంధుకి ఇవ్వాలని కొట్లాడినా. నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చిన దళితుల డబ్బులు వాళ్ళు రిలీజ్ చేయకపోతే ఎందుకు రిలీజ్ చేస్తలేరనేది కొట్లాడినా. వాళ్ళ రివ్యూ మీటింగ్లో కూడా దళితుల కోసం కొట్లాడింది కౌశిక్ రెడ్డి ఒక్కడే. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడినంత దళితుల కోసం ఏ ఒక్క ఎమ్మెల్యే 119 మంది ఎమ్మెల్యేలా ఒక్కరు కూడా దళితుల కోసం కౌశిక్ రెడ్డి గట్టిగా అడిగినట్టు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అడగలేదు. ఉట్టిగా మసిపూసి మారేడుకాయ చేస్తా అన్నట్టు నువ్వు ఏదో ఇబ్బంది పెట్టి ఏదేదో మాట్లాడి డైవర్ట్ చేస్తే పబ్లిక్ ఎవరు నమ్మడానికి లేదు. ఇలా ప్రజలందరూ కూడా ఆయన చేసేది గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా టైం వచ్చిన రోజు కర్ర కాల్చి వాత పెడతారు. కౌశిక్ రెడ్డి భయపడుతుండా? ఏమైనా దూకుడు తగ్గిస్తాడా లేకపోతే కౌశిక్ రెడ్డి దూకుడు ఇట్లానే ఉంటుందా ఫ్యూచర్లో కూడా? మరి ఇప్పుడు ఏమైనా దూకుడు తగ్గినట్టు కనబడుతుందా? ప్రతిదీ ఆన్సర్ చెప్పినా ప్రతిదీ ఉంటుంది. కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన ఇదే విధంగా నిలబడతాడు, ఇదే విధంగా కొట్లాడుతూ ఉంటాడు. దూకుడు తగ్గేది అనేది ఉండదు. ఫైనల్గా చెప్పండి, ఎథిక్స్ కమిటీకి ఇప్పటికీ మేము రెఫర్ చేశారు. ఎమ్మెల్యే పదవి బర్తరఫ్ అని కూడా కొన్ని సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హ్యాండిల్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ దానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారు? అట్లా ఏం చెప్తారు? ఎథిక్స్ కమిటీలో బర్తరఫ్ చేయాలంటే కౌశిక్ రెడ్డిని కాదు, ఫస్ట్ బర్తరఫ్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారు, దానం నాగేందర్ గారిని,
ఇలా కత్తులతో కోలాటం ఆడతా అన్న వ్యక్తులని నేనేమన్నా? నేను అన్న వీడియో చూపిర్రి. నేను మాట్లాడిన ఒక వర్డ్ నేను ఏమన్నా తప్పు మాట్లాడి ఉంటే వీడియో చూపిర్రి. దేనికి బర్తరఫ్ చేస్తారు? కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడతా ఉన్నాడు. ప్రజల పక్షాన నిలబడి రైతుల పక్షాన, మహిళల పక్షాన, యువకుల పక్షాన, తాతల అవ్వల పక్షాన నిలబడి పోరాడుతూ ఉంటే నేను అడిగేదానికి జవాబు లేక నా గొంతు నొక్కాలనుకుంటే ఏమీ భయపడేది ఏమి ఉండదు. ఎట్టు పరిస్థితుల్లో ఇదే దూకుడు ఉంటుంది, ఇదే ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎథిక్స్ కమిటీలో ఎట్టు పరిస్థితుల్లో భయపడేది ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన రోజు ఐ విల్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఏదైతే కేవలం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే రేవంత్ రెడ్డి చరిత్ర నా ఒక్కనికే తెలుసు. కేవలం రేవంత్ రెడ్డి చరిత్ర బయట పెడుతున్నందుకు మాత్రమే ప్రభుత్వం కక్షగట్టి నా మీద సిఐడి కేసు కానీ లేకపోతే ఎథిక్స్ కమిటీ కానీ రిఫర్ చేసింది. ఖచ్చితంగా అసెంబ్లీలో కడియం శ్రీహరిని నేను ఏదైతే గన్నుబెట్టి కాల్చారో అని చెప్పేసి ఆ వీడియోలు చూపెడితే నేనే దానికి సంబంధించి నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కేవలం పొంగులేటి అక్రమ మైనింగ్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రమే దళిత ఎమ్మెల్యేను అవమానించినట్టు నా మీద ఒక సీన్ క్రియేట్ చేశారు. ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కువ దళిత బంధుకు సంబంధించి దళితులకు సంబంధించి మాట్లాడిన ఎమ్మెల్యే నేనే అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. సిఐడి కేసుకు సంబంధించి కూడా హాజరవుతాను. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేసే ఏ చర్యలకు నేను భయపడను. నా దూకుడు ఇంకా మున్ముందు ఇట్లాగే ఉంటుందని చెప్పేసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగుల కోసం తెలంగాణ భవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.